సర్కిల్ నేను డౌట్ పడ్డాను. రైట్, ప్లేస్ దగ్గర తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళు అది కూడా ఒక పాయింట్. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించిన డిస్కషన్ మనతో కూడా చేశారు కాబట్టి అసలు పెమ్మసానితో ఈయనకున్న సాన్నిహిత్యం ఏంటన్న దాని మీద మనము పెమ్మసాని అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. అంతలోపు ఈయన ప్రవీణ్ ఎవరైతే శశిధర్ని ఉన్నారో శశిధర్ని కన్విన్స్ చేసే క్రమంలో పెమ్మసాని గురించి ఏం మాట్లాడారో ఒకసారి మనం ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లోజ్ ఉన్నాను అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి అసలు శశిధర్తో ఏం మాట్లాడారు పెమ్మసాని గురించి అది ఒకసారి విందాం. ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? నేను 58 years old. ఓకే, గ్రేట్. నేను 10 years ఫస్ట్ మై లైఫ్ స్టార్టెడ్ విత్ ఏబీవీపీ. 2004 నుంచి 2014 వరకు ఐఎమ్ ఏపీ స్టేట్ ఫోటోగ్రాఫ్ కోఆర్డినేటర్. రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేశాను. అంటే మీరు బీజేపీ బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను బీజేపీ సింపలైజర్, కానీ నా ఫోటో కూడా పెట్టండి. చూసాను బీజేపీ సింపలైజర్ అయినా కూడా బట్ మీకు కాంగ్రెస్ బాగా కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి. ఉన్నాయి. జయంత్ చౌదరి ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఓకే, మేము చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశాం సార్. నాకు ఒక ఐటీ ట్రైనింగ్ సెంటర్ ఉంది సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ. ఐటీ ట్రైనింగ్ సెంటర్ అంటే దాదాపు చాలా అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీ అంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, అప్పట్లో డిఆర్డిఏ ఉంది, ఐడియా ఉందా మీకు? ఇప్పటికి కూడా ఉండొచ్చు. డిఆర్డిఏ స్పాన్సర్ చేసేది గవర్నమెంట్. మేము అప్పుడు నంబర్ ఆఫ్ ట్రైనింగ్ ముస్లిం మన మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా ఇప్పటికి కూడా ఐఓసీఎల్ కాంట్రాక్ట్ నడుస్తుంది, కానీ పేమెంట్ సరిగ్గా రావాలని వదిలేసాను. అప్పుడు అదే ప్రాబ్లం. ఇండియన్ కార్పొరేషన్ వాళ్ళతో ఆర్మీకి చేసాం. ఇప్పుడు మనం 11:30 కలవడం కూడా కదా కొంచెం కష్టం సార్ ఇంత పొద్దున. మరి మీరు ఫినిష్ మీరు 3 గంటల మీటింగ్ లో కంప్లీట్ చేసుకోండి సార్. మీటింగ్ అంటే ఇప్పుడు 12:30 నుంచి ఉంటుంది. ఈవినింగ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ లంచ్ పెట్టండి, 2:30 ఆ టైంలో. సార్ ఒక పని చేయండి మీరు సార్, 3:30కి ఇక్కడ మన నీలోఫర్ వచ్చండి, అదంతా కలుస్తారు కలిగి ఉంటుంది. ఫైన్ చెప్పండి. 3:34 మధ్యలో తాజ్ మహల్ వచ్చేయండి. తాజ్ మహల్ ఏది మన ఇక్కడ మీకు చెప్పాను కదా, మీరు అంటే నా ఉద్దేశంలో ఎప్పుడు మనం కలవకపోతే కదా ఇక్కడ ఎందుకంటే అప్పటికి లంచ్ టైం కూడా అయిపోతుంది. 4 o'clock కూర్చుంటే ఒక 1 hour విషయం కూడా పోస్ట్ల గురించి మాట్లాడాలి. తప్పకుండా నేను ఆల్రెడీ మీరు అన్నారు కాబట్టి రైల్వే ఒకటి, ఎస్సీఐ ఒకటి, ఇంకోటి అన్నారు. అసలు మాట్లాడుతున్నారు ఏది కన్వీనియంట్ ఉంటే నేను ప్రొఫైల్ చేసి అప్లై చేయాలని చెప్పండి మీరు. దాన్ని బట్టి మీరు ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? నేను చూస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగింది. ఆ చర్చ ఖచ్చితంగా పాజిటివ్గా జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో తను గెలవడం కానివ్వండి, దేశంలో ఉన్న అత్యంత ధనవంతుడైన ఎంపీల్లో ఆయన మొదటి స్థానంలో ఉండడం కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఇలాంటి డిస్కషన్లో ఆయన పేరు తీసుకొని రావడం ఖచ్చితంగా మాకు కూడా ఇష్టం లేదు. కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ బాధితుడిని ఎవరైతే ఇప్పటికే మోసగించారని పూర్తి స్థాయిలో మనం నమ్ముతున్నామో ఆ వ్యక్తి తీసుకున్న పేరు పెమ్మసాని చంద్రశేఖర్. నిజంగానే పెమ్మసాని చంద్రశేఖర్తో ఈయనకి ఎలాంటి రిలేషన్ ఉంది అన్న విషయంపైన ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖరే మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నా సరే, బట్ ఇతను మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఆ పేర్లు తీసుకొని మోసం చేశారా, లేకపోతే ఆ వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉందా, కేవలం అది ముఖపరిచయమా లేకపోతే సాన్నిహిత్యమా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మరొకసారి శశిధర్ దగ్గరికి వెళ్దాం. శశిధర్, అంటే పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించిన డిస్కషన్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ అంటే ఎందుకు మీరు అది నమ్మాల్సి వచ్చింది? నిజంగానే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను చెప్పే మాటలు వింటే నాకు కూడా నమ్మబుద్ధి అవుతుంది. కానీ బట్ మిమ్మల్ని అంత నమ్మించే విధంగా ఏం మాట్లాడారు అసలు? అదేనండి, ఆయన
ఆయన అవసరం అలా లోపల ఆబ్జెక్టివ్ అంతా మోసం అని అర్థమైంది సార్. ఎస్, ఆయన మైండ్ సెట్ అంతా చీటింగ్ అది. సో ఆయన ఎవరి పేర్లను తీసుకురావచ్చు, అంత పెద్ద మనిషిని ఇక్కడ తీసుకురావడం చాలా తప్పు. ఆయన అవును, మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఆయన ఇట్లాంటి వాటిలలో ఆయనని డ్రాగ్ చేయడం, ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా, అది ఆయన పెద్ద బ్లండర్ అది. ఎస్, రైట్. ఇప్పుడు ఈయన అట్లాంటి పేర్లు పరిచయం ఉండొచ్చు అండి, ఎవరితోనూ ఉంటాయి, పబ్లిక్ పీపుల్ కాబట్టి వాళ్ళు తెలిసి ఉంటుంది. తెలిసినంత మాత్రాన వాళ్ళు ఇలా చేస్తాం, వాళ్ళతోని అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చేస్తారు చూడండి, వీళ్ళను అసలు ఎంటర్టైన్ చేయొద్దు. సో ఈయన చేసిన దానికి నాకు అన్నీ ఒక్కొక్కటి సస్పిషియస్ అనిపించినప్పుడే నేను ఐ కేమ్ టు అ ప్లేస్. సో ఫైనల్ అక్కడ కొన్ని ఆయన మెన్షన్ చేశారు, ఎందుకంటే ఆడియోలో క్లారిటీ లేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి ప్రశ్న అడుగుతాను. ఆయన ఇంతకుముందు ఏదో బిజినెస్ చేశాను నేను, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చేశానని చేశాను. అసలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అండి. ఆయన ఇప్పుడు మొత్తం దానికే కావచ్చు నాకు తెలిసి మినిస్టర్ ఆయన అవడం వల్ల ఆయన పేరు వాడుతున్నాడు. నేను నా బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి ఆయన అది వాడతాడు. సపోజ్ నేను ఇంకా ఐఎమ్ ఇంటూ సపోజ్ సంథింగ్ ఎల్స్ అంటే ఆ మినిస్టర్ తీసుకుంటాడు, లేకపోతే ఆ ఆఫీసర్ తీసుకుంటాడు. ఆయన కన్వీనియంట్గా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు. రైట్. ఇప్పుడు చెప్పడం ఏంటి సార్, ఆయన ఏదంటే అది ఒక కంట్రోల్ లేదు ఆయన మాట్లాడడంలో. అందుకే నాకు ఇప్పుడు వింటుంటే ఇన్నిసార్లు ఎలా మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. అంటే ఇంత ట్రాప్ చేశాడు మనం, ఆ ట్రాప్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా. సో జనరల్గా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుంటాం అనేది నాకు అర్థమైపోయింది. అంటే ఒకటండి, గతంలో ఈయన త్రూ ఎవరికైనా పదవి రావడం కానీ నిజంగానే చెప్తున్నాడు మేడం వచ్చిందని చెప్తున్నారు. మీకేనా అలాంటి వ్యక్తిని పరిచయం చేశారా? అసలు ఈ వ్యక్తి పేర్లు చెప్తాడు మనకి. ఇప్పుడు పేర్లు ఏంటంటే నిజం అనుకుంటాం. ప్రెసెంట్ వాళ్ళ లీన్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు సపోజ్ వాళ్ళతో ఇట్లా చేసాము అంటే మనం పోయి వాళ్ళు అడగం కదండి. ఇప్పుడు మేము మీడియా దగ్గర వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది అది. సో స్పెషల్లీ మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు అది. సో జనరల్గా అట్లా జరగదు కదండి. లోపల ఎంతమంది అని చెప్తారు, మా దగ్గర వాళ్ళకి చెప్పుకో అంటున్నాడు ఆయన. ఇంకా అయిపోయింది, చెప్పేసుకో, నువ్వు వాల్యూ ఉంటుంది నీకు, అట్లా ఇట్లా నాకు ఇంకా కొంచెం టెంప్ట్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ నేను వినాల్సి వస్తుంది కదా మేడం అట్లా. ఓకే, రైట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీన్ని కంటిన్యూ